చందుర్తి ఆటో యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌక్ వద్ద ఆటో కార్మికుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లిన కార్మికులు మండల తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడ చందుర్తి ఆటో యూనియన్ అధ్యక్షులు బత్తుల దేవరాజు, బత్తుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం సంతోషకరమే కానీ ఉచిత ప్రయాణ నేపథ్యంలో లక్షల్లో ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అలాంటి ఆటో కార్మికుల కుటుంబాలు ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పాలసీని అమలు చేయాలని కోరారు. అలాగే ప్రతి ఆటో కార్మికునికి ప్రతి నెల 15,000 రూపాయల జీవన భృతిని అందించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండలంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. మా యొక్క మరి రోజు బస్సులు మహాలక్ష్మి ప్రయాణం ద్వారా బస్సులలో కూడా మరి విపరీతమైన మంది పోతుండ్రు. సార్ దీన్ని గ్రహించి మీరు ప్రభుత్వానికి పంపిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపం, ఆటో యూనియన్ విన్నపం ఏమనగా, మీరు మహాలక్ష్మి అనే స్కీమ్ను ప్రారంభించారు, సంతోషమే. కానీ కాకపోతే కొన్ని వేల కుటుంబాలకు సంబంధించి ఆటో డ్రైవర్లు, ఓనర్లు అందరూ రోడ్డున పడ్డారు. ఇప్పుడు దాని మీద మీరు ఆలోచించి కొంచెం దయతలిచి దాని మీద మీరు ఏదన్నా ఉపాధి కలిగించేటట్టుగా 15,000 జీవన వృద్ధి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు దాని మీద కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలోచించగలరని మనవి చేస్తున్నాం. గత 30 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము విజయం సాధించి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మరి సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి వచ్చి మరి ప్రజలు కూడా విజయాన్ని అందించిండ్రు. అదేవిధంగా చూసినట్టయితే మరి గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారు కూడా మరి ఈరోజు నూతనంగా శాసనసభలో అడుగుపెట్టి మరి విజయాన్ని సాధించారు. వారందరి మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. మరి చూసినట్టయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు మరి 6 గ్యారంటీస్ అని చెప్పేసి మరి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీ అంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తే మేము ఇవ్వద్దు అంటలేము. ప్రత్యేకంగా మీరు తప్పకుండా గౌరవ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మహిళలకు సేవ చేసుకుంటే కూడా మేము కూడా సంతోషపడతాం. అదేవిధంగా చూసినట్టయితే మరి ఒకటి 6 గ్యారంటీలో మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని చెప్పేసి మరి ఈ రోజు మరి 7వ తారీఖు నుంచి మొదలు పెడితే ప్రమాణ స్వీకారం చేసి మొదలు పెడితే మరి ఫ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని సందర్భంగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా రోడ్డు పైన పడి మరి పని లేకుండా ఈరోజు మరి జరుగుతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. మరి 50 లక్షల మంది కార్మికులు ఉంటే మరి వాళ్ళ జీవనోపాధి ఏంది, వాళ్ళ పిల్లల చదువు ఏంది, వాళ్ళ హాస్పిటల్ ఏంది, మరి యొక్క మంచి చెడు ఏంది ఆలోచన చేసేటువంటి అవకాశాన్ని మరి మేము మీకు విన్నవిస్తున్నాము. అదేవిధంగా చూసినట్టయితే మరి రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు వెంటనే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి వెంటనే మరి తప్పకుండా శాసనసభలో మరి రోజు తప్పకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి శాసనసభలో తీర్మానం చేసి 15,000 జీవన భృతిని ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే మరి ఆటోకు ఫిట్నెస్ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ మరి రోడ్ ట్యాక్స్ కానీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మరి చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ బడుగు బలహీన వర్గాలే ఆటోలు నడుపుకునే వాళ్ళు మరి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నాం ఈ శాసనసభ అయ్యేపటికి శుభవార్త వింటారని చెప్పేసి మేము మనవి చేస్తూ, అదేవిధంగా 6 గ్యారంటీ కాదు 7 గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తూ
మరి అవకాశం ఇచ్చినటువంటి చందుర్తి మండల ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు మరి ప్రతి ఒక్క సంఘ సభ్యుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా దీన్ని వెంటనే పిలిచినప్పుడు వచ్చినటువంటి బత్తుల దేవరాజు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరి మీరు కూడా డివిజన్లో గానీ జిల్లాలో గానీ ఉద్యమ స్ఫూర్తితో ఒక జేఏసీ ఏర్పాటైతే మనము విజయం సాధిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు చందుర్తి మండలంలో ఆటో కార్మికులు ఈ రోజు ఇక్కడ గౌరవనీయులు మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి పథకం పెట్టడం వలన ఆటో కార్మికులు రోడ్డు మీద పడడం జరిగినది. వీరి జీవనభృతి కొరకు 10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. మాకు 12,000 సంవత్సరానికి అవసరం లేదు. నెలకు 15,000 రూపాయలు ఆటో కార్మికులు ఇవ్వాలి. లేనిచో మేము జిల్లా జేసీ ఏర్పడి ధర్నాలు రసరోకులు చేసేందుకు ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం. వెంటనే అసెంబ్లీ ఇప్పుడు తొలి అసెంబ్లీలో జీవనభృతి 15,000 రూపాయలు అమలు గురించి పరిష్కరించాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో మా చందుర్తి ఆటో కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.